అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన మీడియా వారికి, అభిమానులకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మంచి సినిమాని సపోర్ట్ చేసినందుకు మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలండి ఈ సినిమాకి. సో ప్లీజ్ సపోర్ట్ మౌగ్లీ అండ్ ప్లీజ్ కీప్ ఆన్ సపోర్టింగ్ సినిమా ఇండస్ట్రీ. అండ్ ఒకటండి, ఈ సినిమా నాకు చాలా సెంటిమెంటల్ వాల్యూ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి టీవీ చూస్తూ పెరుగుతూ ఉన్నాం కదండి. ఆ టీవీలో ఉండే ఒక టైటిల్ మౌగ్లీ ఒక రియల్ లైఫ్ సినిమా అయింది. అండ్ మౌగ్లీ మన రియల్ లైఫ్ మనకి రోషన్గా చేసేసాడు. హీడ్ అ వండర్ఫుల్ జాబ్. తను కానివ్వండి, సాక్షి గారు కానివ్వండి, అండ్ అలాగే బండి సరోజ్ గారు, ఆయన కూడా చాలా బాగా చేశారు. అండ్ హీఈస్ అ ఫినామినల్ యాక్టర్. సో మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఈ సినిమా ఇంత సక్సెస్ అయింది. అండ్ మోస్ట్ బ్రిలియంట్ యాక్టర్ శ్రీ సుందరం బంటి గారు అదే మన సుందరం మాస్టర్గా చేసిన, బంటిగా చేసిన ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయిన హర్ష చెంబుడు గారు అసలు మామూలుగా చేయలేదండి. ఆయన షూటింగ్స్లో స్టీల్ ప్లేట్ నుంచి పింగాణి ప్లేట్ వరకు ఎదిగారు. సో ఐ రియలీ వాంట్ టు కంగ్రాచులేట్ హర్ష గారు ఫర్ అచీవింగ్ ది స్టేటస్ అండి. ఆయన మామూలు కాదు, ఆయనకు ఉండే ఫ్యాన్స్ మామూలు కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్యాన్స్ ఉండడానికి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిస్ గ్రోత్ ఫ్రమ్ అ యూట్యూబ్ స్టార్ టు ఒక సహజ నటుడు ప్లస్ ఒక యూత్ ఐకాన్ ప్లస్ ఒక టెరిఫిక్ అండ్ టెరబుల్ స్టార్ వైవా హర్ష గారు. అండ్ ఇప్పుడు లేడు మనతో, ఆయన ఇంకా ఆన్ ద వేలో ఉన్నారు. సో ఆయన ఆన్ ద వేలో ఉన్నప్పుడు ఆయన కాస్త పొగడాలి కాబట్టి పొగుడుతున్నాం అండి. అండ్ సందీప్ రాజు గారు హీ ట్వీటెడ్ సెయింగ్ దట్ ఐఎమ్ బ్యాడ్ లక్ అని చెప్పి అన్నారు. దెర్ ఇస్ నో బ్యాడ్ లక్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండి. ఇట్స్ ఓన్లీ అ హార్డ్ వర్కే మాట్లాడుతుంది. అండ్ ఐ రియలీ విష్ దట్ హీ వర్క్స్ మోర్ హార్డర్ టు గెట్ గుడ్ స్క్రిప్ట్స్ ఆన్ టు ద స్క్రీన్. ఆయనకి బ్యాడ్ లక్ అనేది, ఎందుకంటే ఆయనతో పాటు ఆయన ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఉన్నాడు ఆయనతో పక్కనే, అలాగే ఇప్పుడు విశ్వ గారు ఉన్నారు. అండ్ దట్ షోస్ ద కమిట్మెంట్ దట్ విశ్వ గారు హెస్ గాట్ టువర్డ్స్ సినిమా అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ సినిమా సార్. ఇట్స్ సో నైస్ టు సీ యూ అండి. అంటే ఇంత సపోర్టివ్గా ఉండి పక్కనే ఉండి ఏమి కాదు అని చెప్పి ఆయన ఉండడం, అలాగే ఒక సినిమా 5వ తారీఖు రావాల్సింది 12వ తారీఖు వచ్చింది. పాప వాళ్ళు ఎంత కష్టపడారని చెప్పి అర్థం చేసుకొని విశ్వ గారికి సపోర్ట్ చేసి, సరే ఓకే పర్లేదు నేను 13కి వెళ్తానని చెప్పి ఆ మాట అనడం అన్న విషయం మామూలు విషయం కాదండి. సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ అలాగే ఐమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ సినిమా రిలీజ్ అయింది, సినిమా బాగా ఆడుతుంది, అండ్ అలాగే ఆడియన్స్ సపోర్ట్ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ముందు ఆడియన్స్కి అందరికీ థ్యాంక్స్ అండి, మంచి సినిమాని సపోర్ట్ చేసినందుకు. సో మీరందరూ ఇలాగే బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా వదిన గురించి మాట్లాడాలి. ఏ థర్స్డే కానీ, సాటర్డే కానివ్వండి, మండే కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, ఏదో ఒక ఈవెంట్లో మా వదినమ్మ, అంటే మా సుమా వదిన, నాకు రాజీవ్ అన్న అవుతారు కాబట్టి మాకు సుమా వదిన అవుతుంది. సో మా వదినమ్మ అన్ని సినిమాలు తన సినిమాగా భావించి అందరినీ ఎంకరేజ్ చేసి, అందరితో చలాకీగా ఉంటూ అందరినీ కలుపుకొని, ఆవిడ సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగైతే తను ప్రమోట్ చేస్తూ అలాగే మా వదిన ప్రమోట్ చేసింది. సో హ్యాపీ దట్ మా వదినకి వదిన కొడుకు మంచి సినిమా వచ్చింది. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. అండ్ ఐ విష్ టు సీ యువర్ సక్సెస్ రోషన్, అండ్ ఐ రియలీ విష్ టు సీ యూ గ్రో వెరీ బిగ్. అండ్ మా వదినమ్మ, ఐ లవ్ యూ వదినమ్మ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా పీపుల్ ఫర్ గివింగ్ అస్ ద సపోర్ట్ అండి. అండ్ థ్యాంక్ యూ. జై హింద్.